మటుకు 10వ అధ్యాయాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. 10వ అధ్యాయము మొదటి వచనాలను చదువుకుందాం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అని భక్తిపరుడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలు అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకర్తముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎక్కువ మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించము. అతడు సముద్రపు ధరనున్న సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంట పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారితో ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. ఇక్కడ కొర్నేలు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తాం. ఆయన ఎవరు అని అంటే, మరి భక్తి కలిగినటువంటి వాడు, భక్తిలో లోపములైనటువంటి గొప్ప వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఆయన తన ఇంటి వారందరూ కూడా దేవుని యందు భక్తిని గలవారట. వారు ఎల్లప్పుడూ కూడా ఏం చేయవారట? ప్రార్థన చేయవారు అని కొర్నేలు గురించి దేవుడు చెప్తా ఉంటారు. అయితే మనం ముందు చూసినటువంటి వచనాల్లో తబితా గురించి కానీ కొన్ని విషయాల్లో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వచనాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. అయితే ఈ యొక్క వచనంలో ఈ కొర్నేలు యొక్క కుటుంబం గురించి, కొర్నేలు గారి గురించి మరి పరిశుద్ధ గ్రంథంలో ఈ అపోస్తల కార్యంలో 66 వచనాలలో కూడా ఈయన గురించి, ఈయన యొక్క ఇంటిని గురించి, ఈయనకున్నటువంటి పరిస్థితిని, ఏ విధమైన భక్తిపరుడో, దేవుని సేవకుడు ఎట్లాగునా వారి ఇంటికి వచ్చాడో, ఇవన్నీ కూడా 66 వచనాలు ఒక వ్యక్తిని గురించి తెలియపరుస్తూ కనిపిస్తాయి. ఎందుకు ఇలాగున కనిపిస్తుంది అని అంటే, ఈయన బహుశా దేవుణ్ణి తెలిసినటువంటి వ్యక్తి ఏం కాదు. ఎందుకు అనంటే, ఈయన ఒక రోమ్ పట్టణానికే చెందినటువంటి వాడు. మరి ఆయనకు ఎలాగునా దేవుని యొక్క సువార్త అందిందో మనకైతే తెలీదు. కానీ అప్పటి నుంచి కూడా ఆయన ఒక భక్తి కలిగినటువంటి వ్యక్తిగా దేవుని సన్నిధిలో ఒక శక్తివంతుడుగా ఆయన నడిపింపబడుతూ ఉన్నాడు. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉన్నాడట. హల్లెలూయా. తనొక్కడు కాదు, తన ఇంటి వారందరితో కూడా ఈయన ఏం భక్తిని కలిగి ఉన్నాడు? దేవుని యందు భక్తిని కలిగి ఉన్నాడు. ఇంటి వారందరూ కూడా రక్షింపబడాలంటే ఈ రోజుల్లో అది చాలా కష్టమైనటువంటి పని. భర్త మారితే భార్య మారుడు, భార్య మారితే భర్త మారుడు, ఇద్దరు మారితే పిల్లలు మారరు, లేదా అందరూ బాగుంటే కొన్ని పరిస్థితుల్లో వారి పిల్లలు, వారి యొక్క పరిస్థితులు మరి సరైనటువంటి విధానంలో కనిపించవు. కానీ ఇక్కడ ఈ కైసరులో ఉన్నటువంటి వ్యక్తి, ఈ యొక్క కొర్నేలు ప్రాంతంలో కైసరులో ఉన్నటువంటి ఈ కొర్నేలు తన జీవితంలో ఒక భక్తిపరుడుగా ఈయన ప్రార్థనలట ఎక్కడికి చేరాయట? దేవుని సన్నిధికి జ్ఞాపకముగా చేరబడ్డాయి. ఒక జ్ఞాపకార్థమైనటువంటి సూచనగా దేవుని సన్నిధికి ఒక వ్యక్తి ప్రార్థనలు చేరుతూ స్వయంగా దేవుని దూత దిగివచ్చి ఆయనతో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడట. ఇంచుమించుగా ఆయన దేవునితో కనిపెట్టేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అలాగునే తనతో పాటు తన ఇంటిలో ఎల్లప్పుడూ కనిపెట్టుకునే వ్యక్తులు కూడా వారెవరో తెలుసా? ప్రార్థనా పరులట. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి ప్రార్థనా పరుడుగా ఉన్నాడు అంటే అది కామన్. కానీ తన ఇంటిలో పనివారు కూడా, తన ఇంటి వారిలో కూడా వారు ఏం చేస్తున్నారట? 8వ వచనంలో మనము చూస్తే, 7వ వచనంని మనం చూస్తే, అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 చూడండి, తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి, హల్లెలూయా. భక్తిపరుడు, యజమానుడు భక్తిపరుడు అయితే కింద పని చేసేవారు కూడా ఎలాగనవుతారు? భక్తిపరులే అవుతారు. ఇక్కడ తన ఇంటి పనివారిలో తన యొద్ద ఉండేటువంటి పనివారు కూడా ఎలాగనున్నారట? వారికి కూడా ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు, భక్తిపరుడు అని. హల్లెలూయా.
ప్రభువారు ఆయన గురించి ఆయన పరిశుద్ధ గ్రంథంలో కొర్నేలు అనేటువంటి భక్తిపరుడు ఉన్నాడు. తన ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలవారు. వారు చేసిన ప్రార్థనలు అలాగే ధర్మ కార్యములు కూడా ఎక్కడికి జ్ఞాపకార్థంగా చేరాయట? దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. అంత గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి ఈయన, అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈయన తన పనివారు కూడా ప్రార్థన పరులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తున్నావనంటే నీ కుటుంబంలో, నీ జీవితంలో నీవు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో నీవు నీ జీవితమును ప్రార్థనతో నీ కుటుంబాన్ని కట్టుకుంటే నీ ఇంటనున్న వారందరూ కూడా అదే ప్రార్థన అభిషేకంతో నడిపింపబడతారు. హల్లెలూయా. ఎందుకు ఆ అభిషేకం వస్తుంది అని అంటే, అలాంటి స్థితి వారికి ఎందుకు కలుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, వారితో పాటు వారి పోలి నడుచుకునే బిడ్డలు కూడా వారిని పోలి ఏం చేస్తారు? ఖచ్చితంగా ప్రార్థన పరులుగా మార్చబడతారు. ఇక్కడ ఆ వ్యక్తి తన జీవితంలో తనతో పాటు తన కుటుంబముతో పాటు తన ఇంటనున్న వారందరూ కూడా ప్రార్థించే సమూహముగా మార్చబడ్డారు. హల్లెలూయా. మనము ప్రార్థన చేస్తే ఆ రీతిగా మన కుటుంబము, మన ఇంటనున్న వారు, మన ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలాగున మార్చబడాలో తెలుసా? ప్రార్థన పరులుగా మార్చబడాలి. హల్లెలూయా. అట్టి స్థితి కలిగినటువంటి వారు ధన్యులు. ఎందుకంటే ఈయన ప్రార్థన జ్ఞాపకార్థముగా చేరడానికి కారణము, ఈయన ఎంత గొప్పగా ప్రార్థించకపోతే దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా చేరుండకపోవచ్చు. అంత గొప్ప విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి ఈయన. దేవుని యందు భక్తి కలవాడు. ఈయన గురించి మరి దేవుని యొక్క దైవజనుడికి ఆజ్ఞాపించి ఆయనను తన ఇంటికి రావడానికి ఆహ్వానించడానికి వ్యక్తిని పంపించినప్పుడు పేతురు గారు కూడా ఆయన మేడగదిలో ప్రార్థన చేస్తూ దర్శనమందు ఆయన చూస్తూ ఉంటాడు. ఆ దర్శనంలో దేవుడు చెప్తా ఉంటారు, దేవుని యొక్క దూతలు తెలియపరుస్తూ ఉంటాయి, నీవు కొర్నేలు వారి యొక్క ఇంటికి వెళ్ళి నీవు బోధించవలసినటువంటి విషయాలు అనేకమైనవి ఉన్నవి అని చెప్పినప్పుడు, ఆ దైవజనుణ్ణి నీవు నీ ఇంటికి పిలవాలి అని కొర్నేలుకు చెప్పినప్పుడు ఏ మాత్రమును కూడా కొర్నేలు సందేహించలేదు. ఆ దైవజనుని పిలవడానికి ఏ మాత్రము కూడా ఆలస్యం చేయలేదు. ఎందుకంటే ఆయన ఒక విషయాన్ని గైకొనాలి. ఏంటంటే, నేను గొప్ప ప్రార్థనా పరుణ్ణి కదా, దేవుని దూతలే నాతో మాట్లాడుతున్నాయి, ఇక దైవజనుడితో నాకేంటి పని అనుకుని ఉంటే ఈ రోజున తన యొక్క ఇంటి వారందరూ కూడా మారకపోవచ్చు. చూడండి, కొంచెం ప్రార్థన చేస్తే మన ఆలోచనలు ఎలా మారిపోతాయి తెలుసా? 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ప్రార్థన చేశారనుకోండి, వీరికి ఇంకా సేవకులతో పనేముండదు. వీరే గొప్ప అభిషేకం గలవారు, వీరే ఇంకా అన్నీ చేసేసుకుంటా ఉంటారు. వీరికి ఇంకా పాస్టర్ గారులతో ప్రార్థన చేయించుకునే అవసరత కూడా ఉండదు ఇంకా. ఎందుకంటే అన్నీ ఏమి ఇచ్చేసాడు వీరికి? దేవుడు ఇచ్చేశాడు అనే ఆలోచనలో ఉంటారు. ఇక్కడ కొర్నేలు ఎన్ని గంటలు ప్రార్థించేవాడట? నేనేమి మాట్లాడలేదు కదా. ఆయన ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రార్థన పరుడు, భక్తిపరుడు. ఆయన విజ్ఞాపన, ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరింది. ఇలాంటి భక్తిపరుడు ఒక దైవజనుని ఆహ్వానించడానికి ఏ మాత్రము కూడా వెనకడుగు వేయలేదు. హల్లెలూయా. ఈయన ఆలోచన చేయాలి. మనమైతే అలాగని ఆలోచన చేస్తూ ఉంటామేమో. బహుశా కొంచెం ప్రార్థన చేయడం వస్తే, లేదా కొంచెం వాక్యం చదవడం వస్తే, లేదా ఏదైనా విషయాలకు మనకు దేవుడు బోధిస్తున్నాడని తెలిస్తే ఇక మనకి దేవుని సేవకులతోనే పని ఉండదు. కానీ ఇక్కడ దేవుని యొక్క ఆత్మచేత అభిషేకింపబడినటువంటి వ్యక్తిని, ఒక దైవజనుణ్ణి పిలవడానికి ఈ కొర్నేలు ఏ మాత్రము కూడా సందేహించలేదు. వెంటనే తన పనివారిని పిలిచాడు. దేవుని దూత వచ్చి మాట్లాడగానే, మీరు వెళ్ళి పలానా ప్రాంతంలో దైవజనుడు ఉన్నాడు, ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ దైవజనుని మన గృహానికి ఆహ్వానం తెలియపరచండి
అని చెప్పి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ దైవజనుడు అక్కడికి రావడానికి ప్రభు ఆల్రెడీ ఆయనకు సెలవిచ్చినటువంటి విషయాన్ని మనము చూస్తే, ఈ పేతురు గారు ఆకలితో ఆయన ప్రార్థన చేస్తున్న దర్శనంలో చూస్తే మరి చతుష్పాద జంతువులు, వివిధ రకాలైనటువంటి జంతువులు ఏదైతే మరి విరుద్ధముగా తినకూడదు అని ఆజ్ఞాపించారో అలాంటి జంతువులు ఆయన కనిపిస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, ఈ నిషేధమైనటువంటి ఆహారం నేను భుజించుట న్యాయమా అని చెబితే ప్రభువారు దర్శనంలో సెలవిస్తూ ఉంటారు. ఆయన చెప్తా ఉంటారు, నిషేధమైన దాని కొరకే నీవు ఏర్పాటు చేయబడ్డావు, నువ్వు వెళ్ళు, నీవు తిను అని చెప్పినప్పుడు ఈ కొర్నేలు దగ్గరికి వ్యక్తి రాగుండగా దేవుడు దూత సెలవిస్తూ ఉంటుంది, ఇదిగో నీ దగ్గరికి మనుషులు వచ్చారు అని చెప్పినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడి కిందకు దిగి వారితో మాట్లాడతాడు, మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి మేము వచ్చామయ్యా, మా దాసుడు సెలవిచ్చి ఉన్నాడు మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పి మాట్లాడినప్పుడు దైవజనుడు వారితో పాటు కలిసి వారి గృహానికి వెళ్తారు. అక్కడ కొర్నేలు తన ఇంటి వారందరూ కూడా మనం చూస్తే 23వ వచనంలో మనం చూస్తే, మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను, యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరులో ప్రవేశించి అప్పుడు కొర్నేలు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలు అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు అతడు అన్య జాతి వానితో సహవాసము చేయటకైనను అట్టి వానిని ముట్టుకొనుటకైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు, కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి తినని ఎవరి నిమిత్తము నన్ను దేవుడు పిలవనంపితడో దాని గురించి అడుగుచున్నానని వారితో చెప్పాను. అందుకు కొర్నేలు 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఎంట ప్రార్థన చేయుచుండగా. హల్లెలూయా. ఇక్కడ ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఇక్కడ దేవుడు నాతో చెప్పాడు ఇక్కడికి రమ్మని అని పేతురు గారు సెలవిస్తూ ఉన్నప్పుడు ఈ కొర్నేలు గారు తన ఇంటి వారందరితో బంధువులతో కలిసి అక్కడ కూర్చుని వారందరూ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన చెప్తా ఉన్నాడు ఏంటంటే, నాకు దేవుడు దర్శనమందు నేను 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకుని ఈ వేళ వరకు నేను ఎంట ప్రార్థన చేయుచుండగా. హల్లెలూయా. 3 గంటలు మొదలుకుని ఈ వేళ వరకు అని అంటే ఇంచుమించుగా పేతురు గారి దగ్గరికి వెళ్ళడానికి వారిని తీసుకురావడానికి ఒక్కరోజు పట్టుండొచ్చు, 1-2 రోజులు వారి యొక్క ప్రయాణము ఆయన అక్కడికి రావడానికి పట్టుండొచ్చు. కానీ అంతవరకు కూడా కొర్నేలు గారు ఏం చేస్తున్నారట, 3 గంటలు మొదలుకుని ఈ దినం వరకు ఆయన ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తానే ఉన్నాడట. అంటే అంత గొప్ప ప్రార్థన పరుడు గనుక వారును వారి ఇంటి వారందరూ కూడా రక్షింపబడ్డానికి, దేవుని వాక్యమును వినడానికి, దేవుని వాక్యమును దైవజనుల చేత వినిపించుకోవడానికి వారు ఎంతో ఆసక్తి కలిగి దైవజనుని రాక కొరకు ఎదురు చూస్తూ, నీ దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను వెంటనే మీ ఇంటికి వచ్చి తినని చెప్పి అక్కడ కూడి ఉన్నటువంటి వారందరికీ కూడా రక్షణ సువార్తను పేతురు గారు వినిపించడం మొదలు పెట్టాడు. ప్రభు ప్రతి ఒక్కరి మానవుల కొరకు పాపమును తీసివేయడానికి వచ్చారు. ఆయన ప్రతి వారిని కూడా ఏ భేదము లేదు, ఏ ఒక్క యూదులని కానీ లేదా మీరు వేరొక మతానికి చెందిన వారని కానీ ధర్మశాస్త్రానికి విరోధముగా ఉన్నవారని కానీ ఈయన దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వెనకంచు వేయకుండా దేవుని సువార్తను ఈయన ప్రకటించడానికి ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉంటుంటేనట అక్కడ ఉన్నటువంటి వారు అనేకులు దేవుని శక్తితో ఆత్మతో నింపబడ్డారట. హల్లెలూయా. అక్కడ దేవుని కార్యాలు ఎందుకు జరిగాయి అని అంటే వారు ప్రార్థనకి ముందుగానే వారందరూ కూడా ప్రార్థనతో గడిపారు. హల్లెలూయా. అక్కడ కార్యము జరిగింపబడ్డానికి కారణమును మనము చూస్తే అక్కడ ఉన్నట్టు ఇంటి వారందరూ కూడా పేతురు గారు రాకముందే ఏం చేయడం ప్రారంభించారు, వారు ప్రార్థన చేశారు. ఆయన వచ్చే అంతవరకు ఇంట నుండి కొర్నేలు గారు వారి యొక్క బంధువులందరూ ఏం చేశారట,
ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తాం. అంత అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు కార్యమును జరిగించి అంత శక్తివంతముగా ప్రజలందరూ కూడా ఆయన చెబుతున్నటువంటి మాటలకు క్రీస్తు నామము పేరట వారు అంగీకరించడానికి కారణం ఏంటో తెలుసా? వారందరూ కూడా దేవుని మాటకు లోబడి వారందరూ బాప్తిసంలోనికి అంతవరకు కూడా వారికి దేవుడు అంటే ఏంటో తెలియనటువంటి స్థితిలో ఉన్నవారు ఎప్పుడైతే పేతురు గారు నిల్చుని మాట్లాడము ప్రారంభించారో తన కుటుంబకులు, తన బంధువులు, తన స్నేహితులు వారందరూ కూడా దేవునిలోకి మారడానికి ప్రయత్నం చేశారట. ఈ కొర్నేలు గారు తన కుటుంబంతో పాటు అక్కడున్నటువంటి వారందరికీ కూడా ఒక సువార్తను అందించడానికి సేవకులను పిలిపించి మరీ ఆయన వాక్యాన్ని బోధించడానికి ఎంతో ఇష్టముగా దేవుడు చెప్పిన మాటను ఆయన నెరవేర్చి ఉన్నాడు. హల్లెలూయా. ఒక ప్రార్థించే సమూహం ఉన్నప్పుడు ఆ సమూహము దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నప్పుడు దైవ సేవకునికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. హల్లెలూయా. సేవకులు ఆత్మచేత ప్రేరేపింపబడి వారు తెలియచేసే ప్రతి మాట కూడా దేవుని సన్నిధిలో ఆ వాక్యమునకు కార్యము జరగాలి అని అంటే అందరూ కూడా ఏక మనసుతో వారందరూ దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టారు. ఇక్కడ 46వ వచనంలో మనము చూస్తే 44 నుంచి మనము చూస్తే పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరికీ పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరమును అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడట చూచి విభ్రాంతి నొందిరి. ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్ము పొందకుండానట్లు ఎవడైనను నీళ్లకు ఆటంకము కలగజేయగలడా అని చెప్పి యేసు క్రీస్తు నామమునందు వారు బాప్తిస్ము పొందవలని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారతనిని వేడుకొనిరి. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క నామం పేరిట వాక్యము విన్న వారందరూ కూడా బాప్తీసము పొందడానికి వారందరూ సిద్ధపడ్డారట. ఎందుకు వారు సిద్ధపడ్డారనంటే ప్రభు కార్యము వారి జీవితాల్లో నెరవేర్చబడింది. దేవుని యొక్క వాక్యమును, ఆయన యొక్క మరణ పునరుత్థానములను వారు విని వారు దేవుని యొక్క రక్షణలోనికి నడిపింపబడ్డారు కనుక వారందరూ కూడా రక్షింపబడ్డారట. 11వ అధ్యాయం మనము చూస్తే అన్యజనులు దేవుని అంగీకరించిరని అపోస్తులను యూదయ దేశమందంతటున్న సహోదరులు వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకునిరి. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి వివరించి చెప్పెను. నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. ఇక్కడ ఆయన చెప్పేటువంటి విషయం ఏంటి అని మనము చూస్తే ఈ 18వ వచనము వరకు కూడా మనము చూస్తే ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు. అక్కడ ఆ ప్రాంతంలోనికి నీవు అన్య దేశంలోనికి వెళ్ళి ఆ ప్రజలకు ఎందుకు సువార్తను ప్రకటించావు, అన్యులతో సహవాసము లేదు కదా అని చెప్పి ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు పేతురు గారిని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన కలిగినటువంటి దర్శన భావాన్ని అంతటిని కూడా దేవుడు ఎలాగున ఆయనతో మాట్లాడాడో, ఆ ప్రజలు ఎలాగైతే ఈ కొర్నేలు ఇంటి వారికి దేవుడు ఎలాగున తన ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞాపించినటువంటి విషయాలన్నిటినీ కూడా తెలియపరిచి దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటి అని మనము చూస్తే 18వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు, వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచరి. హల్లెలూయా. ఇక్కడ దేవుణ్ణి వారు మహిమపరచడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, పేతురుతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా దేవుడు ఒక వ్యక్తి కొరకే, ఒక జాతి వారి కొరకే, వారు నిర్దేశించబడిన ప్రజల కొరకే వచ్చి ఉన్నాడని చెప్పి వారందరూ కూడా అన్యులతో సహవాసం ఏంటి అని చెప్పి ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పారు, ప్రజలందరి కొరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నారని చెప్పి వారి గురించి ఆయన ఆ మాటలను తెలియపరుస్తూ దేవుడు జీవార్థమైనటువంటి మారు మనసు అందరికీ కలుగజేసి ఉన్నాడు. హల్లెలూయా.
దేవుడు అందరికీ దేవుడు, ఒకరికి ఒకలాగా, ఒకరికి ఒక మారు మనసు లేదా ఒకరికి ఒక దీవెన ఇచ్చేవాడు కాదు. మన యొక్క భక్తిని బట్టి, మన యొక్క మనసును బట్టి, మనము ప్రార్థించేటువంటి యథార్థమైన జీవితంను బట్టి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా సమానమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. హల్లెలూయా. కానీ దాన్ని పొందుకునేటువంటి విధానములో మనము ఎలాగున ఉన్నాము అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ ప్రజలు మాట్లాడుతున్నారు, దేవుడు కేవలము మన కొరకే కదా వచ్చాడు, మనల్ని రక్షించడానికే కదా వచ్చాడు, అన్యులతో పనేంటి అని చెప్పి ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, ప్రతి నిషిద్ధమైనటువంటిది ఈ లోకంలో ఏదీ లేదు, దేవుని దృష్టిలో సమస్తమును కూడా సాధ్యమని చెప్పి వారికి సువార్తను ప్రకటించిన విధానమును ప్రకటించగా జీవార్థమైన మారు మనసును బట్టి దేవుణ్ణి మహిమపరిచారట. హల్లెలూయా. మనలో, మన క్రియలలో, మన భక్తిలో జీవార్థమైనటువంటి మారు మనసు మనము కలిగినప్పుడే మనలో ఏముండవో తెలుసా? భేదములు ఉండవు, మనలో అసూయలు ఉండవు, మనలో అత్యాశలు ఉండవు, మనలో కుల భేదాలు ఉండవు, మనలో ఎక్కువ ధనమున్నవారు పేదవారు అనేటువంటి భేదాలు ఉండవు. ఎప్పుడు ఈ భేదాలు ఉండవు అని అంటే జీవార్థమైన మారు మనసులోనికి వచ్చినప్పుడు. హల్లెలూయా. ఈ జీవార్థమైన మారు మనసుకు వచ్చినప్పుడు అందరూ ఒక్కటే అనేటువంటి సమాన భావము మన హృదయాలకు కలుగుతుంది. హల్లెలూయా. మనిషి జీవితాన్ని బాగుపరచడానికి మరి ఏ వ్యక్తికి కూడా కులం అవసరం లేదు, ధనం అవసరం లేదు, మతం అవసరం లేదు. ఈ ప్రాణమును కాపాడుకోవడానికి మరి మనిషికి రక్తము ఏ విధంగా అవసరమో, ఆ రక్తము ఏ కులానికి చెందిందో ఏ వ్యక్తి చూడడు, ఆ రక్తము ఏ పేదవాడికి చెందిందో ఎవ్వరు చూడరు. కానీ మనుషుల్లో విభేదాలను కలిగించేటువంటి కుల మత భేదాలు లేదా వారి యొక్క ధనికులు పేదవారు అనేటువంటి పరిస్థితుల్లో మనం ఎవ్వరమును కూడా నడిపింపబడకూడదు. ఈ జీవార్థమైన మనసు వచ్చినప్పుడు మనలో ఉన్న భేదములు తొలగిపోతాయి. హల్లెలూయా. ఇక్కడ అప్పటి వరకు కూడా వారు భేదాలతో ఉన్నారు. అప్పటి వరకు కూడా ప్రజలందరూ కూడా పేతురు గారిని అంటా ఉన్నారు, నువ్వెందుకు నిషిద్ధమైన వారి కొరకు నువ్వు సువార్తను ప్రకటించడానికి వెళ్ళావు అని ఆయన ప్రశ్నించినప్పుడు, వారికి చెప్పినప్పుడు వారందరూ కూడా దేవుణ్ణి మహిమపరచడం ప్రారంభించారట. హల్లెలూయా. అట్టి రీతిగా స్టెఫెనీ యొక్క జీవితంలో శ్రమలను కూడా 19వ వచనం నుంచి మనము చూస్తే, ఇక్కడ స్టెఫెనీ యొక్క జీవితం గురించి కూడా శ్రమను బట్టి అక్కడ అనేకులు ఏ విధంగా నడిపింపబడ్డారో మనము చూస్తాం. 19వ వచనాన్ని చదువుకుందాం. స్టెఫెనీ విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి వాక్యము బోధింపక ఫినీకే కుప్రా అంతియోక ప్రదేశము వరకు సంచరించిరి. ఇక్కడ వారందరూ కూడా మరి చెదరగొట్టబడినటువంటి పరిస్థితుల్లో వారికి సంబంధించినటువంటి యూదులకి తప్ప మరి ఎవ్వరికి కూడా సువార్తను ప్రకటించడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు అని అంటే వారి జీవితాలలో ఆ యొక్క శ్రమను, బాధను చూచి వారందరూ కూడా తమ వారికే చెప్పడానికి ఇష్టపడ్డారు. కానీ దేవుని యొక్క కృపచేత నడిపింపబడినప్పుడు వారందరూ కూడా మనం 35వ వచనంలో మనము చూస్తే, 22వ వచనంలో మనము చూస్తే, ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోక వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభు స్థిర హృదయముతో హత్తుకొనవల్లని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకుకు తోడుకుని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనమునకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకులో శిష్యులు క్రైస్తవులు అనబడరి. హల్లెలూయా. ఇక్కడ ప్రభు హస్తము వారికి తోడుగా ఉన్నప్పుడు బర్నబా అనేటువంటి ఒక వ్యక్తి అంతియోక అనేటువంటి ప్రాంతమునకు వచ్చి దేవుని గురించి హెచ్చరిస్తూ ఉన్నాడట. అతని గురించి సత్పురుషుడు అనేటువంటి మాటను వాక్యములో హెచ్చరిస్తూ ఉంటారు. ఎందుకు అనంటే అతడు ప్రభువునట పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనినటువంటి సత్పురుషుడు. సత్పురుషుడు అంటే ఏంటి? మంచివాడు. ఈయన ఈ బర్నబా అనేటువంటి వ్యక్తి మంచివాడు. ఈయన అంతియోకులో సువార్తను ప్రకటిస్తూ
సౌలును ఎదుర్కొనడానికి, అంటే అక్కడ అంతవరకు కూడా సౌలుగా ఉన్నటువంటి పౌలు గారిని ఆయనతో కలిసి మాట్లాడడానికి ఆయనను వెతుక్కుంటూ ఆ ప్రాంతానికి వెళ్ళట. అక్కడ అనేకులకు వాక్యంను బోధించిన తర్వాత మొట్టమొదటిగా మరి క్రైస్తవులు అనబడిన వారు ఎవరు, ఏ ప్రాంతానికి చెందిన వారు అంటే అంతియొకలో శిష్యులు క్రైస్తవులు అనబడరే. హల్లెలూయా. క్రైస్తవులు మొట్టమొదటిగా మరి తెలియపరచబడిన వారు వీరికి బర్నబా సువార్తను ప్రకటించడానికి ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనము చూస్తాం. ఆ దినముల వందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులు ప్రతివాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకును. అలాగూ చేసి బర్నబా సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. హల్లెలూయా. వీరందరికీ కూడా ఎంత గొప్ప సహాయము చేసే మనిషి అంటే, అక్కడ ఒక వ్యక్తి నిలవబడి దేవుని ఆత్మ చేత ఆయన నింపబడి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఏంటనంటే, ఈ ప్రాంతంలో గొప్ప కరువు రాబోతుంది, ఆ కరువు త్వరలో ఈ ప్రాంతానికి రాబోతుంది, సంభవిస్తుందని చెప్పినప్పుడు ప్రతివాడు కూడా తన శక్తి కొలదట యూదయలో కాపురమున్న వారందరి కొరకు సహాయము పంపుటకు నిశ్చయించుకున్నారట. హల్లెలూయా. అంటే ఒక బాధాకరమైన సంగతి అక్కడ జరుగుతుంది అని తెలుసుకున్నప్పుడు వీరందరూ పెద్దల చేత నిర్ణయించుకుని అక్కడ వారికి సహాయము చేయడానికి వారందరూ నిలవబడిరి. హల్లెలూయా. దాతృత్వము చేసేటువంటి చేతులు మరి చాలా గొప్పవి. వారు ఎక్కడున్నా కానీ వారు ఆశీర్వదింపబడతారు. మరి ఇక్కడ వారందరూ కూడా కలిసి గొప్ప శ్రమ రాబోతుంది, కరువు రాబోతుందని అంటే ఐక్యతతో మనము చూస్తే అప్పుడు శిష్యులు ప్రతివాడును తన శక్తి కొలది, హల్లెలూయా, అక్కడ కాపురమున్న సహోదరులకు సహాయము చేయడానికి ఏం చేశారట, వారందరూ నిశ్చయించుకున్నారు. వారందరూ కలిసి తీసుకున్నారు నిర్ణయం. ఒకరు నిర్ణయం చెప్తే నువ్వు చెప్పేదేంటి అన్న ఆలోచనలో లేరు వారు. వారందరూ కలిసి ఏక నిర్ణయంతో యూదయలో కాపురమున్న వారికి సహాయము చేయడానికి గొప్ప మనసును కలిగి ఉన్నారు. హల్లెలూయా. మరి చాలామంది వారి జీవితాల్లో క్రీస్తు ప్రేమను కలిగినటువంటి వ్యక్తులు మరి ఆదిమ సంఘంలో అపోస్తులు శిష్యులు వారు ప్రకటిస్తూ ఉండగా వారికి కలిగినటువంటి ఆస్తిలో వారి ఆస్తులను అమ్మి వారి స్థిరాస్తులను అమ్మి దేవుని పాదముల యొద్ద అలాగే లేని వారికి వారు సహాయము చేస్తూ వారందరూ కూడా సంఘ పరిచర్యలో ఒక మూల కంబముల వలె అందరూ నడిపించబడ్డారు. హల్లెలూయా. లేని వారికి సహాయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వ్యక్తి ప్రకటన చేయగానే వారందరూ కూడా ఏక మనస్సుతో మరి దేవుని సన్నిధిలోనికి వారందరూ కూడా రావడానికి కారణము దేవునితో పాటు దేవుని ప్రేమను రుచి చూచిన వారు, దేవుని ప్రేమను రుచి చూచిన వారు కనుక ఆత్మ జ్ఞానంతో నింపబడి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలను అటు ప్రార్థనతోనూ అటు వాక్యముతోనూ అటు దేవుని సన్నిధిలో ఇతరులకు సహాయము చేసే మనసుతో ఆదిమ సంఘము వర్ధిల్లింది. హల్లెలూయా. ఈ మూడు ఎక్కడ ఏ అధ్యాయంలో చూసినా కానీ ప్రార్థన, అలాగే పరిశుద్ధాత్మ అభిషేకము, అలాగే వాక్యమునకు లోబడుట, అందరిలో కూడా యూనిటీ కనిపిస్తుంది అపోస్తుల కార్యంలో. ఈ యొక్క యూనిటీ ఐక్యత ఎందుకు కనిపిస్తుంది అంటే ఆ సంఘము విస్తరింపబడ్డానికి అందరూ కూడా ఏక మనసుతో ఒకే నిర్ణయముతో దేవుని పనిలో ముందుకు కొనసాగారు. హల్లెలూయా. మనందరం కూడా దేవుని పనిలో ఏక మనసుతో ప్రార్థనతో పట్టుదలతో వాక్యముతో మనందరము కట్టబడుతూ ఇతరులకు సహాయము చేసే మనసు కలిగి ఉందాం. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. ఇంతవరకు కూడా మరి దేవుని సన్నిధిలో మనందరమును కూడా కొన్ని విషయాలను కొన్నేళ్ళు తన జీవితంలో దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా తన ప్రార్థన చేర్చబడిందంటే ఏదో నామకార్థమైన భక్తిని ఆయన చేయలేదు. ఏదో ప్రార్థించి వెళ్ళిపోయినటువంటి భక్తిలో ఆయన లేడు. దేవుని సన్నిధిలో ఒక శక్తివంతుడిగా తన కుటుంబానికి, తన యొక్క స్నేహితులకు, బంధువులకు దేవుని వాక్యంను ప్రచురించడానికి సేవకుని పిలిపించి మరీ ఆయన దేవుని వాక్యమును ప్రకటించడానికి ఇష్టపడ్డాడు.
అట్టి మనసును కలిగి దేవుని సన్నిధిలో మనందరమును కూడా అనేకులకు ఒక మార్గంగా నిలవబడ్డానికి దేవుని సన్నిధిలో నిశ్చయించుకుందాం. దేవుని సన్నిధిలో మనందరమును కూడా భక్తులు తమ జీవితంలో దేవుని గ్రంథంలో వ్రాయబడ్డానికి కారణం ఏదో, వారు సాధారణమైన భక్తిని చేయలేదు. వారి శక్తికి మించి దేవుని కొరకు పనిచేశారు. వారి శక్తికి మించి దేవుని కొరకు ప్రయాసపడ్డారు. బర్నబా సత్పురుషుడుగా దేవుని కొరకు వాక్యమును ప్రకటించడానికి ఒక గొప్ప వ్యక్తిగా ఆయన నడిపింపబడ్డానికి కారణం, అంతియొకలో ప్రాథమ క్రైస్తవులు అనబడడానికి పేరొందడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు వాక్యమును స్థిరమైన మనసుతో అంగీకరించారు. దేవుని రక్షణలో ఇతరులకు సహాయము చేసేటువంటి మనసుతో, ఇతరులను ఆదుకునేటువంటి హృదయముతో వారందరూ నడిపింపబడ్డారు. మన జీవితాల్లో ఎలాంటి మనసును కలిగి మనం ఉన్నాం? ఎలాంటి స్థితిని కలిగి మనం ఉన్నాం? ఇతరులకు సహాయము చేసే మనసు, ఇతరుల కొరకు భారము చేసే, ప్రార్థన చేసేటువంటి మనసు, ఇతరుల కష్టములు పంచుకొని వారి కొరకు ప్రార్థన చేసే మనసు మనకుంటుందా? ఒకరి కష్టములలో ఒకరు తోడుగా ఉండేటువంటి మనసు మనకుంటుందా? దేవుని సన్నిధిలో అందరూ కూడా ప్రార్థిద్దాం. ఇంచుమించుగా కొర్నేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన తన కుటుంబాన్ని, తనకున్న సమస్తమును కూడా దేవుడు రక్షణలోనికి నడిపించి ఉన్నాడు. నీ ఇంటి వారి రక్షణ కొరకు నీవు ప్రయాసపడతా ఉన్నావా? నీ ఇంటి వారు అందరూ రక్షింపబడి దేవుని సన్నిధిలో ఉండాలని నువ్వు ఆశపడితే, దేవుని సన్నిధిలో భక్తి కలిగి నీ ప్రార్థన ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినట్లు ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నిన్నే ప్రార్థింతును, నిన్నే ప్రార్థింతును యేసు, నిన్నే ప్రార్థింతును. నేవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా. నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా. నేవేనుదిరుగా నిన్నే సేవింతును, నిన్నే సేవింతును యేసు, నిన్నే సేవింతును. నేవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నిరసించక
సాగేదా నీవేను ధీరుగా నీవేను ధీరుగా. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి నీకు వందనాలు. ఈ దినమున ప్రభువా తండ్రి, నీవు కొర్నేలు తన ఇంటి వారందరూ రక్షణ పొందడానికి, తనతో ఉన్నటువంటి వారును ప్రభువా, తన స్నేహితులు, ముఖ్య బంధువులందరూ ప్రభువా నీ వాక్యమును విని రక్షింపబడ్డానికి కారణము తన యొక్క ప్రార్థన జీవితము, తనకి నీ పట్ల ఉన్నటువంటి భక్తిని బట్టి ప్రభువా తన వెనుకున్న వారందరూ కూడా రక్షింపబడినట్లుగా ఈ రోజున మా ప్రియబిడ్డలందరూ ప్రభువా వారు చేసేటువంటి భక్తిని బట్టి తన కుటుంబం అంతా రక్షణలోనికి నడిపించబడినగాక. ప్రతి కుటుంబము రక్షణలో ప్రభువా నిలవబెట్టడానికి సహాయము చేయండి ప్రభువా. ఏ బిడ్డ ప్రభు ఏ అవసరత నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్క ప్రభు విజ్ఞాపనలకు నీ చిత్తానుసారంగా జవాబులను మీరు దయచేయండి అయా ప్రభువా. క్రైస్తవులుగా ప్రార్థనలో, వాక్యంలో ఇతరులకు సహాయము చేసే మనసులో ప్రతి ఒక్కరూ ఐక్యతతో ముందుకు కొనసాగే భాగ్యంను మీరు దయచేసి నడిపించుకోమని, ఇంతవరకు నీతో సహవాసము చేసే ఎవరి గృహాలకు వారు వెళ్ళొచ్చు ఉండగా నీ సన్నిధి యొక్క దీవెనలతో మీరు నింపి బలపరచుకోమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని మా ప్రియుని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం ప్రభు.